జర చూపివనే జర చూపి రాదే జర చూపి ఒకసారి. ఏం చేస్తావు బ్రో? 9th తర్వాత 10th తర్వాత ప్లేయర్ ఆటగాడు ఎవరు లేరు. క్రికెట్ చూస్తావు కదా, ఆడతారు కదా, అందులో నీకు ఎవరు ఇష్టం బాగా? క్రికెట్ లొట్టలు కట్టి బాయిలు ఎత్తేసాడు. చూసిపోయి పాలి అట పోయి ఆమె కూర్చున్నా. ఫేవరెట్ సబ్జెక్ట్ ఇష్టమైన తెలుగు, హిందీ, సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా స్కూల్. చెప్పు ఒకటి చెప్పు. నేను కూడా ఇంకా ఎప్పటి నుంచి తెలుగులో పద్యం పాటలు వస్తున్నాయి. ఏం చేస్తావు బ్రో? 9th తర్వాత 10th తర్వాత ఏమవుదాం అనుకుంటున్నాను? జాబ్, నార్మల్ సాఫ్ట్వేర్. సైకిల్ ఉందండి దగ్గర ఈరోజు అట్లాస్ ఎవరో లేకపోతే ఇట్లా మందులా వేసేసి ఇట్లా చెప్తావు అందరూ క్రికెట్ చూస్తావా? ఫేవరెట్ బ్యాట్స్మెన్, మీకు ఇష్టమైన బ్యాట్స్మెన్? క్రికెట్ అంటే బ్యాట్స్మెన్ ఇష్టం. సరే రాపి, నీ ఇష్టం ప్లేయర్ ఆటగాడు ప్లేయర్ ఎవరు లేరు. క్రికెట్ చూస్తావు కదా, ఆడతారు కదా, అందులో నీకు ఎవరు ఇష్టం బాగా? క్రికెట్ అయిపోతున్నా దాంతో పడదాం అన్నట్టు. అవి వింటాయా బ్రో? నువ్వు చెప్పిన మాట నువ్వు వాటిని కంట్రోల్ చేస్తావా? అంతేయా? మీవేనా లేకపోతే మీవేనా? మొత్తం ఎన్ని ఉన్నాయి అవి? 300. 300 నువ్వు బాగానే కంట్రోల్ చేస్తున్నావు. ఆయన ఎండాకాలం ఉడుకులాడుతుంది. ఇప్పుడు వర్షం పడిందంట, ఉంటాయా ఏడని దొరుకుతాయా? ఒక దగ్గరకు వస్తాయండి. అన్ని ఒకటే దగ్గర పెడతావు. నార్మల్ గా వానాకాలంలో ఎండాకాలంలో ఇష్టం ఉరికిదాయమండి. చలికాలంలో గడ్డి వేస్తా. కానీ ఎప్పుడైనా సరే బయటనే వేస్తా. నువ్వు ఆడికి పోతావా? మేత ఏమన్నా వేస్తావు? మేత తీసుకో ఏదేం వీటి మళ్ళీ అమ్ముతూనే ఉంటారా? పొడేళ్ళు అమ్ముతారు. పొడేళ్ళు ఏమేమి ఉంటాయి? మేకలు, ఊతులు 3 పొడేళ్ళు అమ్ముతాం. అయితే రాత్రి మళ్ళీ ఎట్లా వాడి దొడ్లో పెట్టిన తర్వాత వదిలేస్తాయి. భయమే. అంటే నేను అప్పుడు మా ఊళ్ళో ఏమైందంటే ఇట్లానే పెట్టిరు. దొడ్లో పెట్టినప్పుడు ఎత్తుకొని మీరు గొర్రెలని ఎత్తుకోతారు కదా, అట్లేమన్నా జరిగినాయా? ఇట్లా జరిగినాయా? మళ్ళీ వాటి కాపలు ఇట్లా రాత్రి పూట అదేనే అదే అడుగుతున్నా. ఈ పేరు పేరు మహేష్, ఆయన పేరు వినయ్, ఆయన పేరు సాగీత్. అడుగుతున్నాం బాలరాజ్ అన్న గారి ఏంది అట్లేంది అంటే మా కెమెరా చూసుకోవచ్చు అలా మేము చూపివనే తర్వాత ఇప్పుడు నువ్వు మాట్లాడు. బాలరాజ్ ఏం చెప్తున్నా మొత్తం 3 రకాలు ఉంటాయి అంట కదా. పోతూ ఏమేముంటాయి? గొర్రె పొడలు ఒకటి, గొర్రె, మేక 3 రకాలు. మొత్తం 300 ఉన్నాయి అంటున్నావు. 300 ఉంటాయి. 300ని ఇంతే చెప్పినట్టు ఇంతే అంటే అయితే మళ్ళీ మనం మన మనసులో 4 చెవులు ఉండలో కాళ్ళు ఉండలో వింటుందాం. అవి వింటాయి అవి వినయి మలపాలిగా
నేను చిన్నప్పటి నుంచి ఇదేనా? ఇక ఇదే పని అయ్యా. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే పని. మాది సూర్యాపేట అవతల, మాది మధురాల. ఆడ కాసిన 20 ఏళ్ళు కాదు. ఇక్కడికి వచ్చి వాళ్ళ పెళ్లి ఉంటే వాళ్ళు వచ్చినాం. మీరు ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ కాదు, మా సూర్యాపేట. సూర్యాపేట. ఊరు మాత్రం ఇక్కడే. కానీ ఇప్పుడు అక్కడ కూడా చేసేది ఇదే కదా. అక్కడ కూడా చేసేది ఇదే. మీరు ఇప్పుడు ఇక్కడెక్కడ తిరుగుతారన్నా వీటిని తీసుకొని? ఇది అంతా తిరుగుతూ ఉంటాం. రోజంతా సూర్యాపేటలో అయితే సూర్యాపేట ఆ పిల్లల మరికి ఇలా అటు తిరుగుతాయి. ఇవిడే ఉంటది మొత్తం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున 11 అవుతాయా, ఉమ్. సాయంత్రం 7, 6, 6:30 ఆడారున్నారు. బయటకు పోతారు. అర్థమైందా? నేను అదే నాకు ఏమడుతానంటే గుడ్లో పెడతారు కదా, పెట్టిన తర్వాత నేను అప్పుడు ఉన్నప్పుడు దొంగలు పడండి. దొంగలు పడతారు. దొంగలు ఆడి ఎక్కువ వేయరు కదా. దొంగలు బగిరి దొంగలు పడి పొడలు పోయినాయి మాయి. అప్పుడు పోయినాయి, పోయినసారి పోయినాయి. ఉమ్. అక్కడ మళ్ళా పుట్టవతలో పడే దొంగలు పడి ఒక 2-3 లక్షల మాల్ లాస్ అయింది. ఉమ్. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అప్పుడు డిసిఎం తీసుకొచ్చి బక్రీద్ పండుగ 2 రోజులు తెల్లారో 2 రోజులు ఉన్నాక పోయినసారి, ఈసారి కాదు పోయినసారి ఎత్తుకొని పోయారు. మా పేరు ఎన్ని పోయినాయి దగ్గర 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 8 పొడేళ్ళు పోయినాయి. 3 బేరంకి వచ్చే పొడేళ్ళు మొత్తం వాళ్ళు అంచనా వేసుకుంటే 2 లక్షలు 2 లక్షల మార్క్ చిల్లర పోయింది. పొయ్యి కంప్లైంట్ పెట్టి కంప్లీట్ పెట్టిన కూడా డిసిఎం దొరికింది కానీ అలా ఎవరు దొరకలే. నెంబర్ ప్లేట్ పీకేసారు. అంతే కదా, నెంబర్ ప్లేట్ వీక్. నెంబర్ ప్లేట్ పీకేసారు. అదే ఇప్పుడు మళ్ళా అట్లా జరుగుతాయి. కానీ అట్లా జరగకుండా ఉండాలంటే అట్లా జరగకుండా ఉండే మేము కూడా కెమెరాలు పెట్టినాం. ఇక సీసీ కెమెరా కూడా మా ఫోన్ ఆన్ చేసుకున్నాం. వచ్చే భద్రపాలదే కూడా ఇక టెక్నాలజీ ఇక వాళ్ళు ఆ పని చేస్తారు, మేము ఈ పని చేస్తాం. ఇక మేము కూడా బోధిని వచ్చి కొరకైనా పోతాం. మంచిది. కానీ బాధ వేయలేదు. ఇక బాధ అంటే ఏం చేస్తాం, ఇక మనకు కూర్చోడానికి సపోర్ట్ వండుకోవాల్సిందే. ఏం చేస్తాం, తిని వండుకున్నాం తిందాని వచ్చి ఉంచిండల్లా కానీ ఆలి మనం వేగానే సపోర్ట్ వండుకుంటాం. ఏమంటాం ఇక పోతే పోయినాయి అనుకున్నాం ఊరుకుంటాం. ఇక మన అదే మందులో పెట్టుకుని మనం మళ్ళీ శ్రీశైలం మన పైకి రాలేం కదా. ఇక మా మీద దొంగోడు మన మీద పుత్రుడు దొంగోడు అంతా మన మీద నడుతూనే ఉంటుంది. వ్యవహారం వాడు బతునే ఉంటాడు. ఇక అయితే అనుకోరాదు. ఇక వాడిని కూడా ఒక డ్యూటీగా దొంగ డ్యూటీ. అట్లా డైలీ భోజనం ఉన్నాయి మొత్తం భోజనం ఇల్లు బువ్వ అన్ని ఇక అన్ని ఎట్లా అనిపిస్తుంది సోనీ వీటి మధ్యలో పని చేస్తుంది? నాకేమనిపించదు, మేము చిన్నప్పటి నుంచి కాసినాం కదా, మాకేం బాధ అనిపించదు. మాకు పొద్దున తిరిగిన ఇప్పుడు ఈ నుంచి నడాలంటే మాకు ఉత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నుంచి ఎక్కడికి సూర్యపేట బొమ్మలు కూడా ఇడుతో పోతే మాకు కానుకుంటాయి. ఇడుతో పోతుంటే ఉత్తగా పోవాలంటే ఈ గిడు కూడా పోయాం. మరి అది శాపమో మరి దేవుడు ఇచ్చిన వరమో అర్థం కాదు. కానీ కాలు అయితే గుంజ ఇడుతుంది పోతే నువ్వు కూడా రా మాతోటి నీకు కూడా కాలు గుంజాయి. అదే కట్ట పట్టుకోవాలి నువ్వు కూడా కర్ర పట్టుకుని ఇక పోతుంటే అట్లా పోతుంటే నీకు కూడా కాళ్ళు గుంజాయి. ఇక అదో శాపం అన్నమాట, వరం. అది అది దేవుడు ఇచ్చిన వరం అనుకోవాల్సిందే. వాటితో పాటు నడుస్తుంటే మనం కూడా ఆరోగ్యం కూడా మా కాళ్ళు గుంజాయి నీకు. ఇక కాళ్ళు గుంజాయి ఎంత దూరం అనుకోవచ్చు. దగ్గర దగ్గర ఇప్పుడు నుంచి నువ్వు మెయిన్ రోడ్ పోవాలంటే నష్టం పడిపోతున్నావు. బండి తీస్తాం మనం. ఇప్పుడు అట్లా పోతున్నాం అసలు మెయిన్ రోడ్ అయిపోయింది. అర్థమైంది. సో మళ్ళా మీరు మీ వైఫ్ కూడా వస్తారా ఇట్లా? వాళ్ళుగా తక్కువనే, మా సొంతం కూర కాబట్టి ఇల్లు వాళ్ళు వస్తారు. లేకుండా అట్లా దొడ్డికాడ వాళ్ళు కొంతమంది భార్య భర్తలు కాసుకుంటారు. మరి కూలీలు పెడితే 1000 రూపాయలు అయితే అట్లా కాసుకుంటారు. కూలీ 1000 రూపాయలు, కూలి 1000 రూపాయలు రోజు. రోజుకి వాళ్ళ వచ్చి అట్లా ఈ దొడ్డి దగ్గరికి నీ పిల్లల్ని పంపించారు. పోయి సరే చేయరే మనదే కదా అని చెప్పేసి ఇక వాళ్ళు పోతారు సమరం పోతారు. వస్తారు సార్ నీకు అలా కూడా ఆటలాగా ఉంటది. వాళ్ళ కూడా జర స్కూల్ పోతారు కదా, జర వాళ్ళు కూడా రెస్ట్ సమరం. వాళ్ళు ఏదైనా ఫోటో దిగాలంటారు, అది వేసుకొని మొత్తం ఆడతారు. అట్లా 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 ఫోన్ ఇస్తావా అయితే? స్కూల్ అవ్వాలా? కాలేజ్ పోతారు మా అప్పుడు. ఫోన్ ఉంది అయితే ఫోన్ ఎక్కువ వాడుతుంటారా ఇట్లా? వాళ్ళు వచ్చినప్పుడు కట్టేసి నీ దగ్గర లేదు ఫోన్? ఉన్నది అయితే పెద్ద ఫోన్ ఉంది. అర్థం పలిగింది, ఇట్లా అర్థం పలిపోయింది. ఇట్లా చూపే ఇప్పుడు ఏమో రికార్డ్ అయిందో. అయితే నేను తర్వాత ఫోన్ కి వేసేస్తా, ఇంకొక ఛానల్ పెట్టిస్తా.
ఇప్పుడు ప్రతి వాళ్ళకు ఏదో బాల్ అట్లా నీకు ఎప్పుడైనా బాధ అయిందా? అరే ఈ పైసల వల్లనో లేకపోతే ఏదో రకంగా ఆమెకు 2,00,000 ఇచ్చింది. అయితే అది వాడుకున్నది 2,00,000 ఇచ్చింది. 2 సంవత్సరాలు ఆడుకుంది. అప్పుడు బాధ అర్థమైందా? పనితరంగా ఏం బాధ అనిపియలే? పనితరంగా మాకు ఏం బాధ మాకు ఇదే ఇక జర ఇగో ఇప్పుడు వచ్చినప్పుడు జర మాకు జర చలి పెడుతుంది అంతే ఇబ్బంది. ఇబ్బంది అవుతుంది. కత్తిమూర వల్ల ఎండ పోయినా ఇప్పుడు నెత్తిలో గుడ్డ వేసుకొని పోతూనే ఉంటాం. ఎండతో ప్రాబ్లం లేదు. ఎండతో ప్రాబ్లం లేదు, మాకు ఆనతనే ప్రాబ్లం. వాన చాలా ఎండ ఇప్పుడు మనం వాన కొట్టినా మనం నిలబడతాం, మనం నిలబడలేం కదా. నిలబడి ఎంత ఎండ పోయితే జర ఇక నెత్తులుగా ఈ తోరనే వేసుకుని అర్థం కదా. మేకలల్లా మన మనసులలో మొగుళ్ళు ఆడలేదు ఆడి మొగుడు ఉంటాయి. మేకలు గుడ్లల్లా గొర్రెల పొద్దులలో అన్ని ఆడి ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు ఇట్లా కాన్పు అయితే అయ్యా ఈ కాల్పు అయ్యేది 6 నెలలకు 5 నెలలకు. ఇప్పుడు కూడా సంవత్సరానికి ఇవి కూడా 2 తినే కూరు. అప్పుడు ఒకటే తినేది. ఇప్పుడు మందులో కూడి వచ్చిన కానీ మందులు ఇస్తాను కానీ ఇవి కూడా తిని మనుషుల్లాగా అవి కూడా సూదులు వేసాడు అంతే. సూదులు కూర్చోడు రోగం వస్తే మన మనసులో కంకేసినట్టు రోగాలు వస్తాయి. వస్తాయి అంటే ఎట్లంటే రోగాలు వస్తాయి. వాటికి మేత మేయకుండా జర నెల కప్పేసి ఒక మా మేత మేయకుండా ఉంటారు. అప్పుడు చూసి మేత మేత సాంబార్ మంచిగా నువ్వే అనుకున్నావు. మామిడి కాడింది తిన్నా. ఆకలి ఆకలి ఆగదే ఆకలి ఆగదు ఆకలి ఆగదు. అర్థమైందా? టైం అయిందంటే టైం చూడకుండా ఆకలి అయితే ఉండదు. అదే టైం కరెక్ట్ అయితే ఉండదు. అదే మనకు తెలిసిపోతూ ఉండదు. అట్లా పొద్దున్నే లేస్తావు నువ్వు అయితే పొద్దున్న 6:30 లేచి పనులు చేయాలి. ఏదో ఒకటి జరుగుతుంది. కెమెరా పెళ్లి టైంలో ఫోటో తీసుకున్నావు? పెళ్లి టైంలా ఫోటో మా అత్తగారు వీడియో కూడా పెట్టి పెళ్లి టైం తీయలేదే. మా కొడుకు టైం అప్పుడు తీపించిన నా సొంత పచ్చలు పెట్టి. ఏంటంటే మా కొడుకు కూర్చుండు, నాకు ఒకటే కొడుకు ఇప్పటికి కూడా. అయితే నాకు పెళ్లి అప్పుడు తీయలేదు. ఫోటోలు తినిపించిన వీడియో తినిపించిన. ఆ వీడియోకి డబ్బులు ఇచ్చినా వీడియో వేయలేదు, ఫోటోలు ఇచ్చిన. అది అక్కడనే పోయింది. అదొకటి ఇచ్చారా మనసులో కలగల. డబ్బులు తీసుకుని ఆ వీడియో ఇవ్వకపోయా. అయితే ఎప్పుడన్నా నా కొడుకో చిన్న పిల్లాడు 21 చేసి చూసినావు అప్పుడు తొట్టెలు వేస్తానప్పుడు తీద్దాం అనుకున్నా. తీపిచ్చిన నేనే. అప్పుడు నా పిల్లప్పుడు అంటే ఫోటోలు కట్టలేదు, అంత ఆగమాగమైంది. ఇప్పుడన్నా మంచిగా నా కొడుకు ఇప్పుడు కూడా ఉన్నాయి మా కొడుకు ఫోటోలు. వీడియో లేదు, వీడియో లేదు, జ్ఞాపకాలు సరే కదా. ఇంకా ఫోటోలే. తర్వాత మళ్ళీ ఎప్పుడు దిగి ఫోటోలు ఇక మళ్ళీ ఎప్పుడు దిగలేదు. ఇక మా వచ్చినప్పుడు ఒకసారి దిగినాం. ఇక అప్పుడు దిగినాం ఇద్దరం. కొడుకు 21 అప్పుడు ఇద్దరం దిగినాం. ఏం చేస్తాం? మా కొడుకు కాలేజ్ చేస్తాడు, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాదు, ఇంటర్. 10 అయిపోయింది మొన్న 10 అయిపోయింది. నుంచి వచ్చి నేను అనుకున్నా మామూలు 2 సబ్జెక్ట్లో పోయాడు. 410 430 వచ్చినాయి. 440 400 పైన వచ్చినాయి. నీకు ఎట్లా సరిపోయిన తీరులేని నాకు 500 పైకి రావాలని పాడాను. 500 ఆడికే తర్వాత నువ్వు అనుకున్నట్టే మళ్ళా చేస్తున్నా. ఇప్పుడు 11 పైన హాస్టల్ వేసినాడు. ఇక సంవత్సరాలు అని హాస్టల్ వేసినాడు. ఏడుస్తాడా నేను వచ్చేస్తాను అయినా? అట్లే మీరు పోతారు కదా. నేను ఇప్పుడు పచ్చగా 8,000 రూపాయలు కట్టినాయి. వాడు ఉన్నట్టు వాళ్ళ కాలేజీలో లేరు కదా మనకు. అదే అందుకు బాధ పోతుంది, లేకపోతే పోకపోవు. అమ్మో గట్లా. చూపిరా అదే సరే పోస్టర్ చూద్దాం. మన వీడియో యూట్యూబ్ లో చూస్తారు. ఏమని చెప్తావు వాళ్ళకి?
ఏం చెప్తామే నాకు చదువు రాదు ఏమది ఏం చెప్తున్నా చదువు రాకపోయినా లైఫ్ లో జరిగినే ఉంటాయి కదా. లైఫ్ లో జరిగినాయి కొన్ని కొన్ని జరుగుతాయి ఎట్లా బతకాలి, ఎట్లుండొద్దు. సరే చచ్చిపోతేనే బతికిన నేను. ఒకసారి ఏమైందంటే మా మేనమా ఉండే, మా మేనమా ఏం చేసిండు, అప్పుడు ఆర్మీ పురలు కట్టేది, ఆర్మీ ఉంటాయి చూసినా, ఆర్మీ లొట్టలు ఆ లొట్టలు కట్టి బాయిలు ఎత్తేసిండు. ఈత కొడుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటారు ఇప్పుడు. ఈత కొడుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎత్తేసి ఆయన లొట్టలు ఊసిపోయినాయి. ఊసిపోయినాయి ఇటు ఇటు 2 3 కడుక్కుపోతా ఉన్నాయి. ఇక అప్పుడు మా ఇట్లా గుర్రు మెత్తాయి మా పొలం కదా, అరే పొలగడ సప్లు కట్ట ముందు పోతూనే ఉన్నాడు. అప్పుడు అయిపోయింది నా గతం. అప్పుడు మా మామ దురికి తీసిండు, లేకపోతే అప్పుడు చచ్చిపోయాడు నుంచి. ఒకసారి మా మంత్రాల కాడ మార్గం చెరువు కాడ శివరాత్రి రోజు పనులు తిరుగుతాయి. అవి ఏం చేసినా ఎట్లు నేను మా మామ ఎట్లా కడుగుతాను, అది చెర్రల గుంజుకపోయింది మొత్తం. ఆ చెర్ర గుంజుకపోతే పగ్గాలు బిర్రగా పట్టుకున్నా, అవి ఆడనే ఉంటున్నాయి కానీ పోతలేవు. ఆడ మా మామిడి పగ్గలు నాకు భయం అవుతుంది. ఇక లాస్ట్ కు దేవుడు ఏదో ఆయన గడలు తప్పినాయ్యా. విన్నావా, మొన్న నాడు ఇక్కడ బైనర్స్తో పోయి పడితే ఆ పోలీసు పారి అట పోయి ఆమెకి ఎక్కించినాం. విన్నావా, ఆయన పోలీస్ స్టేషన్ పాపం సార్ మంచోడు గాడి దెబ్బలు తగిలినాయి. అదే ఆట కాక అట్లా అయింది కదా. మొత్తానికి బండి తీసుకున్నావా? బండిగా దెబ్బతో నమ్ముకుంది. బండి తోలవుతాను ఇక మనకు ఇక వస్తున్నావు కానీ ఇక బండి తిరగపోలే. ఇక నేను ఇక వద్దని అనిపించింది నాకు. నడక బెటర్. ఇంకా నాకు సైకిల్ ఉండే సైకిల్ పోతాను కానీ ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకోపోయి ఆమె గుర్తితే పాపం ఆమె చూపుతాం, మనం అంతా డిస్టర్బెన్స్ ఎందుకు మనం గురించి. కానీ ఇక వద్దని ఒప్పుకున్నాయి. ఎవరికి మొత్తం బండి కూడా ఉంచాలి. ఇక పోతున్నా నాయన ఎప్పుడైనా నేర్చుకున్నా కానీ మళ్ళీ దాని నుంచే ఉంటాయి. అట్లా అయింది కదా. ఓసారి అట్లా అవుతుంది. ఇప్పుడు ఇగో ఆయన సడన్ ఇట్లా వచ్చిండు, నేను ఇట్లా వచ్చిన, ఎదురుగా బిర్రగా వచ్చిండు, ఏమన్నా రేస్ చేసిన పని. ఇక రేస్ అవుతుంది కానీ బేకేయలే, సర్ర పోయి ఇటు తిప్పిండు. లేకపోతే ఆడ 2 స్తంభాలు ఉన్నాయి, స్తంభాలు గుర్తుకొని అయినా చచ్చిపోతాను. అన్నీ అలాగే చచ్చిపోతాను. బండి ఇటు పడ్డది. ఇక ఆమెకు చెర ఇక్కడ చెయ్యి దెబ్బ తగిలింది. ఇక ఏమనలేదు, టీవీ చెర చెప్పి అట్ట తెలియదు సార్ ఉండి లోపల తాగుతాడు. సార్ బండి వేసుకుంటాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి అండి క్యానింగ్ తిప్పిస్తా, క్యానింగ్ తీసిన సంగతి చెప్తాను. ఇక పోయారు, ఇక సపోర్ట్ చేయలే. ఇక మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మరి సార్ రాని మీ ఇంటికి వచ్చి మేడం చూడాలంటే ఏం అవసరం లేదు సార్ మంచిగా అని. ఇక పోరు, ఇక మళ్ళీ ఫోన్ చేయరు. అట్లా బండి ఇట్లా ఇక బండి మళ్ళీ ముడుతూ దాన్ని తిరుగుతాను పోయినా. ఇక ఇప్పుడు మనుషులకు బండి కావాలంతే. కుటుంబం ఎక్కడన్నా ఇప్పుడు కూడా నాకు బండి నేర్చుకొని అయితే అని మనసులో పడదే, నమ్మత నమ్మలేకపోతే ఉంటది అట్లా. కానీ నడుస్తుంటే కూడా ఉంటాయి కదా మీకు కానీ, ఇప్పుడు మీ వైఫ్ కి కానీ నడుచుకుంటూ అట్లా పోతుండ్రు. ఇప్పుడు ఆడవాళ్ళు జనరేషన్ కి బండి కావాలి, బండి మీద తిప్పుతోడు కావాలి, అదంతా ఆగం. ఇప్పుడు నేను ఎంత దూరం కాళ్ళు నడకతో పోతా, సైకిల్ మీద పోతాను. అట్లా అయింది అట్లా. సరే మరి చూసేటోళ్ళకి ఏం చెప్పవా? ఇంకా ఏం చెప్తామా, నాకు చెప్పేది బాయ్ చెప్పేసామా? బాయ్ బాయ్ బాయ్. అసలు మేము ఇది ఎందుకు స్టార్ట్ చేసినాం తెలుసా? పోయి ఇట్లా నార్మల్గా జనాలతో మాట్లాడాలి. నార్మల్ ఇప్పుడు మనలో ఉండే చుట్టూ జనాలతో మాట్లాడితే ఏంటంటే చూసేటోళ్ళకి ఏంటంటే మంచిగా అనిపిస్తాయి కదా, జర తృప్తిగా ఉంటది. పాత జ్ఞాపకాలని మర్చిపోతాం, జర కొత్తగా జర హుషారు అట్లా చూసేటోళ్ళకి జర చూపి ఒకసారి చూపిస్తాం. సెటుగుండు బాయ్ చెప్పేసే మరి. బాయ్. ఓకే మన కర్త క్రియ ఆయననే